హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చి బర్త్డే వ్లాగ్. బర్త్డే ఎవరిది అంటే నిషిక ప్రియ బర్త్డే అనమాట. సో నేను లాస్ట్ షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని. ఈరోజు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను తన బర్త్డేది. తన బర్త్డే ఎలా జరిగిందో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మేము లాస్ట్ నైటే డెకరేషన్ చేసాము. మార్నింగ్ తనని తీసుకొని వచ్చామన్నమాట. సో తనకేం తెలియదు కదా, అలా ఫ్లవర్స్ పడేటప్పుడు చూస్తుందన్నమాట. మీరు ఇందాక చెప్పా కదా లాస్ట్ నైట్ మేము చేసామని. సో ఇదే అనమాట డెకరేషన్. ఇవన్నీ మేము హైదరాబాద్లో తీసుకున్నాం, పార్టీకి సంబంధించిన బెలూన్స్, డెకరేషన్స్. ఇదంతా మేము ఓన్ క్రియేషనే చేసాము. ఫస్ట్ బర్త్డే తంది. సో ఇక్కడైతే లవ్ సింబల్తో తన పేరు అయితే డిజైన్ చేసాం. నిషిక ప్రియ తన పేరు. లవ్ సింబల్తో అలా డెకరేషన్ చేసాము. మొత్తం ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట బర్త్డే. ఇంకా చాలామంది వచ్చేసారు కదా, ఇంకా నేను గేమ్స్ పెడదాం అనుకున్నాను. సో కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి కేక్ కట్ చేయడమే కదా, కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అని చెప్పి అలా 3 మెంబర్స్ అయితే వచ్చారు. ఒక కప్ తీసుకొని 2 ఇయర్ బడ్స్ తీసుకొని ఒక కాయిన్ పెట్టాలి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఇయర్ బడ్స్ నించోబెట్టి ఒక కాయిన్ పెట్టాలి. అలా ఎంతమంది ఎక్కువ పెడితే వాళ్ళు విన్ అనమాట. 1 మినిట్ టైం ఇస్తాను. అలా గేమ్ లాస్ట్ వచ్చేసరికి మా అమ్మమ్మ అయితే విన్ అయింది. తర్వాత ఇంకా బర్త్డే కానీ తీసుకొని రమ్మన్నారు కేక్ కట్ చేయడానికి. సో తను నడిపించుకుంటా అలా తీసుకొస్తున్నారు అనమాట. ఇక్కడ మా అమ్మమ్మ చూడండి, ఇంకెందుకులే పాపం నడిపించడం అని చెప్పి ఎత్తుకొని హాయ్ చెప్తుంది. మా అమ్మమ్మ నిష్క చూడండి, భలే ఉన్నారు, క్యూట్గా. నెక్స్ట్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేస్తున్నాము. మేము ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ చాలా గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటాము, ఎందుకంటే అందరు గ్యాదర్ అవుతారు కాబట్టి. సో ఇంకా ఫైనల్గా నిష్క ప్రియ కేక్ ఇది. ఇంకా తర్వాత బర్త్డే సాంగ్ పెడితే అలా చూడండి ఎంత క్యూట్గా డ్యాన్స్ వేస్తుందో. తనకి అసలు ఆ ఏజ్లో ఏం తెలుసో డ్యాన్స్ వేస్తుంది బర్త్డే సాంగ్ పెడితే. ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము. అలా లైటింగ్స్ పెట్టి ఇంకా అందరు గ్యాదర్ అయిపోయారు, హ్యాపీ బర్త్డే అని చెప్పి సాంగ్ పాడుతున్నారు. సో కేక్ కట్ చేసేసారు కదా, ఇంకా నిషిక నేను ఆ కేక్ తిన్ను అని చూస్తుంది. కేక్ చాక్లెట్స్ ఏం తిందు. నెక్స్ట్ ఇంక నేనైతే చాలా గేమ్స్ పెట్టాను. చాలా అంటే చాలా అని కాదు, 3 గేమ్స్ అయితే పెట్టాను. అక్కడ మా అత్తను నిషిక అనమాట, వాళ్ళ డాడీ లేరు. సో వాళ్ళ డాడీ బిజీగా ఉండడం వల్ల సెలబ్రేట్ చేయలేకపోయారనమాట, తను జాయిన్ అవ్వలేకపోయారు. కేక్ అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ తాతయ్య ఇంకెత్తుకున్నారు. అప్పటికే ఏడుస్తుంది నిషిక. ఇంకా తర్వాత విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇచ్చేసింది మా పెద్దత్త. వీళ్ళనమాట మెయిన్ విన్ అయింది. సో ఇంకా ఫైనల్గా అయితే మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసాం కదా, లాస్ట్ షాట్లో రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసాం. రిటర్న్ గిఫ్ట్ లో ఏమి ఇచ్చాము, ఒక లబ్బర్ బ్యాండ్, ఒక నల్ల పూసలు, టిప్ టాప్స్, ఒక క్లిప్, ఒక శారీ పిన్, ఒక ఇయర్ రింగ్ సెట్ వైజ్ గా ఇచ్చేసాము. అంటే లేడీస్ యూస్ పడేది అన్నమాట. తర్వాత ఒక్కొక్కసారి ప్యాకెట్, 2 తమలపాకు తీసుకొని ఆ బ్యాగ్ లో వేసి ఇచ్చాము. ఒక ఫ్రూట్ మొత్తం బ్యాగ్ కూడా ఒక 300 పీసెస్ అలా తీసుకున్నాం. ఇక్కడ మా అమ్మమ్మ, మా చిన్నత్త, వాళ్ళ కోడళ్ళు అనమాట, ఇద్దరు అక్క చెల్లెల్లా ఉంటారు. తర్వాత ఇంకా మా మమ్మీ, మా పిన్ని అనమాట, వీళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. ఇంకో అమ్మమ్మ మిస్ అయిపోయింది, సో రాలేకపోయింది అనమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా మా మమ్మీ నేను ఫొటోస్ దిగాము. తర్వాత నేను సుదీప్తి ఫొటోస్ దిగాము. ఇంకా మా పిన్ని అనమాట, మా పిన్ని వాళ్ళ హస్బెండ్ ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. సో బర్త్డే పార్టీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ 3 పిల్లలు, మా అమ్మమ్మకి మొత్తం 5. వీళ్ళేమో మా అమ్మమ్మ వాళ్ళ మరదలు అనమాట, వాళ్ళ కూతురు. ఇంకా మా పిన్ని, మా 3వ పిన్ని వాళ్ళ అబ్బాయిలు అనమాట. ఇది ఇంకా మా తాతయ్య ఎత్తుకున్నారు ఫోటో దిగుదామని. తర్వాత ఇంకా మా చిన్నత్త నిషిక, నేను మా అమ్మమ్మ బర్నింగ్ అయితే చాలా బాగుండిద్ది. అలాంటి మంచి వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా నిషికాని ఫైనల్గా ఫొటోస్ తీసేసామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ గైస్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.